ఒకసారి ఊహించండి 2026 నాటికి మన న్యాయస్థానాల్లో లక్షలాది కేసులు పేరుకుపోతున్నాయి. ఇంత భారీ కేసుల భారాన్ని మన సుప్రీంకోర్టు అసలు ఎలా మోస్తుంది అని మీకెప్పుడైనా అనిపించిందా? ఇది కేవలం ఒక మామూలు ప్రశ్న కాదు, ప్రస్తుతం మన న్యాయ వ్యవస్థ ముందున్న ఒక అతిపెద్ద సవాలు. అయితే ఈ సవాలును ఎదుర్కోవడానికి మన రాజ్యాంగంలోనే ఒక అద్భుతమైన మార్గం దాగి ఉంది. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం రాజ్యాంగంలో అత్యంత ఆసక్తికరమైన కాని చాలా అరుదుగా మాత్రమే వాడే ఒక దాచిన అత్యవసర యంత్రాంగం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే జ్యుడీషియల్ రీకాల్, అంటే పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను మళ్లీ విధులోకి తీసుకురావడం. వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. సరే, మనం దేని గురించి చర్చించబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా న్యాయ వ్యవస్థపై ఉన్న పనిభారం గురించి, ఆ తర్వాత ఆర్టికల్ 128 అసలు ఏం చెబుతుందో విశ్లేషిస్తాం. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది, అందులోని అధికారాలు, పరిమితులు ఏంటి, చివరగా ప్రస్తుత కాలంలో దీని ప్రాముఖ్యత ఏంటో వివరంగా తెలుసుకుందాం. సరే, ఆలస్యం చేయకుండా మన మొదటి అంశమైన న్యాయ వ్యవస్థపై పనిభారం, ముఖ్యంగా 2026 నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితి చూస్తే రోజురోజుకు పరిష్కారం కాని కేసుల సంఖ్య ఒక కొండలా పెరిగిపోతోంది. దీనివల్ల సహజంగానే మన న్యాయ వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను చక్కదిద్దాలంటే ఏళ్ల తరబడి అనుభవమున్న సీనియర్ న్యాయమూర్తుల అవసరం చాలా ఉంది. ఇక్కడే మన రెండవ అంశం వస్తుంది. అదే ఆర్టికల్ 128. ఈ సమస్యకు మన రాజ్యాంగం కల్పించిన ఒక అద్భుతమైన రిలీఫ్ వాల్వ్ అని చెప్పొచ్చు. అసలు ఈ ఆర్టికల్ 128 ఏం చెప్తుందంటే, పదవీ విరమణ చేసిన సీనియర్ న్యాయమూర్తులను మళ్లీ తాత్కాలికంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టమని అభ్యర్థించే అవకాశాన్నిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది దేశం కోసం అనుభవజ్ఞులైన వారు తిరిగి అందించే ఒక గొప్ప సేవలాంటిదనమాట. మరి ఇలా ఎవరిని పడితే వాళ్ళని పిలవడానికి కుదరదు కదా. కేవలం విశేష అనుభవం ఉన్నవారిని మాత్రమే పిలవాలి. అంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, లేదా చారిత్రకంగా చూసుకుంటే ఫెడరల్ కోర్టులో పనిచేసిన రిటైర్డ్ న్యాయమూర్తులు, అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడటానికి పూర్తి అర్హతలున్న రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులను ఈ ఆర్టికల్ కింద అభ్యర్థించవచ్చు. ఇదంతా బాగుంది, కానీ అసలు ఈ ప్రక్రియ ఎలా మొదలవుతుందో మన మూడో అంశంలో చూద్దాం. దీనిని 3 అంగీకారాల విధానం అంటారు. ఈ విధానం చాలా పకడ్బందీగా 3 దశల్లో సాగుతుంది. మొదటిది, భారత ప్రధాన న్యాయమూర్తి స్వయంగా ఈ అభ్యర్థన చేయాలి. రెండవది, అలా అభ్యర్థించే ముందు రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక మూడవది మరియు అత్యంత ముఖ్యమైనది, ఆ రిటైర్డ్ న్యాయమూర్తి స్వచ్ఛందంగా దీనికి అంగీకరించాలి. ఎవరిని మీరు ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే అని బలవంతం చేయడానికి లేదు. సరే, వాళ్లు అంగీకరించి తిరిగి విధుల్లోకి వచ్చాక పరిస్థితి ఏంటి అనేది 4వ అంశంలో తెలుసుకుందాం. ఇక్కడే ఒక ఆసక్తికరమైన న్యాయపరమైన వైరుధ్యం దాగి ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక విచిత్రమైన విషయం ఏమిటో తెలుసా? విధుల్లో ఉన్నంతకాలం వీరు మామూలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. ఎలాంటి అధికారాలైతే చలాయిస్తారో అచ్చం అవే అధికారాలు, బాధ్యతలు కలిగి ఉంటారు. కానీ అధికారిక హోదాపరంగా మాత్రం వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా పరిగణించరు. రాజ్యాంగ రూపకర్తలు ఎంత సూక్ష్మంగా ఆలోచించి పాయింట్ రాశారో కదా. ఇక మన చివరి అంశానికి వద్దాం. అసలు ప్రస్తుత వాస్తవ పరిస్థితుల్లో దీని ఆవశ్యకతేంటి, ఇది మనకెందుకు ముఖ్యం? ఎప్పుడైతే న్యాయస్థానాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటాయో అప్పుడు ఈ ఆర్టికల్ 128 బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. లక్షలాది పెండింగ్ కేసులు ఉన్నప్పుడు, లేదా ఏదైనా అత్యంత సంక్లిష్టమైన రాజ్యాంగపరమైన కేసును విచారించాల్సి వచ్చినప్పుడు అనుభవజ్ఞుల అవసరం చాలా ఉంటుంది. అలాగే కొందరు న్యాయమూర్తులు అందుబాటులో లేనప్పుడు ఏర్పడే తాత్కాలిక కొరతను అధిగమించడానికి కూడా ఇదొక అద్భుతమైన మార్గం. దీనివల్ల జరిగే మేలు అంతా ఇంత కాదు. విపరీతమైన పనిభారం ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థ తన సామర్థ్యాన్ని ఎలా కాపాడుకోగలదో ఇది స్పష్టం చేస్తుంది. విశేష అనుభవం ఉన్నవారి సేవలను వాడుకోవడం వల్ల ముఖ్యమైన కేసుల విచారణలో ఎలాంటి జాప్యం జరగదు. దీనివల్ల ప్రజలకు అందాల్సిన న్యాయం ఎక్కడా ఆగిపోకుండా నిరంతరాయంగా ముందుకు సాగుతోంది. సో మొత్తంగా చెప్పాలంటే ఆర్టికల్ 128 అనేది కేవలం పుస్తకాల్లో ఉండే ఒక చట్టపరమైన నియమం మాత్రమే కాదు. దేశంలో న్యాయం సజావుగా, వేగంగా అందేలా చూడటానికి రాజ్యాంగం మనకు అందించిన ఒక శక్తివంతమైన సాధనం. పదవి విరమణ చేసిన నిపుణుల సేవలను తాత్కాలికంగా వాడుకోవడం ద్వారా వ్యవస్థ సామర్థ్యం ఎప్పుడూ తగ్గకుండా చూసుకోవచ్చు. ముగించే ముందు మీకోసం ఒక చిన్న ఆలోచన. రోజురోజుకు కేసుల భారం పెరిగిపోతున్న ఈ తరుణంలో ఆర్టికల్ 128ను ఎప్పుడో అరుదుగా వచ్చే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడాలా, లేక దాని యొక్క సాధారణ పరిష్కార మార్గంగా తరచుగా ఉపయోగించడం మంచిదా? ఈ అనుభవజ్ఞుల సేవలను పూర్తిస్థాయిలో వాడుకోవడం మన న్యాయ వ్యవస్థకు మరింత బలాన్నిస్తుందేమో కదా. ఈ విశ్లేషణ రాజ్యాంగంలోని ఈ అరుదైన యంత్రాంగం గురించి మీకు ఒక స్పష్టతను ఇచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీరు కూడా ఆలోచించండి.